पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. సత్కార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. సత్కార ప్రకాశం 4వ ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమస్తే. అరవై 67వ పుటలో వివాహ సంబంధమునకు తగని కులం. ఏ కులములో వివాహం చేసుకోకూడదో, ఏవి చేసుకుంటే దోషాలు వస్తుంటాయో వాటి గురించి చర్చ. మహాంత్యపి సమృద్ధాని గో అజావి ధన ధాన్యతః స్త్రీ సంబంధే దశైతాని కులాని పరివర్జయేత్. మనుస్మృతి 3వ అధ్యాయము 6వ శ్లోకం. ధనధాన్యములతోనూ ఆవులు, మేకలు, గొర్రెలు, గజ అంటే ఏనుగులు, అశ్వములు, రాజ్యలక్ష్మి మున్నగు వానితో ఎంత సంపన్నులై ఉన్నను వివాహ సంబంధ విషయమున ఈ క్రింది 10 కులములను విడిచిపెట్టవలయను. వాళ్ళు ఎంత సంపన్నంగా ఉన్న సంపన్నతతోటి కాదు, ఇప్పుడైతే కేవలం సంపన్నతతోటి ఇంకా వ్యక్తి యొక్క గుణగణాలను, యోగ్యతను చూడకుండా కేవలము ప్రభుత్వ ఉద్యోగం గురించే ఎదురు చూస్తున్నారు. ఆ ప్రభుత్వ ఉద్యోగం కూడా, ఆ ప్రభుత్వ ఉద్యోగం గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారు అని అంటే తర్వాత పెన్షన్ వస్తుందని. ఇప్పుడు ఆ పెన్షన్ కూడా తీసేశారనేది గుర్తించలేకున్నారు. యోగ్యతను, మంచి గుణకర్మ స్వభావాలు అటువంటి వాళ్ళను అవేవి లెక్కించడం లేదు. ఇటువంటి అవగుణాలను దయానంద సరస్వతి వదిలేయమని చెప్తున్నాడు. హీనక్రియాం నిష్పురుషం నిశ్చందో రోమ. ఇక్కడ ఏంటంటే హీనక్రియం నిష్పురుషం నిశ్చందో రోమ శార్షణం క్షయ్యాం అయావ్య అపస్మారి స్వత్రి కుష్ఠి కులాని చ. మనుస్మృతి 3వ అధ్యాయం 7వ శ్లోకం. సత్క్రియాహీనము. సత్క్రియాహీనం అంటే మంచి పనులు చేయలేని వారు, మంచి కార్యక్రమాలకు రానివారు, మంచి పనులకు వినియోగించజాలని ధనము అంటే పూజకు పనికిరాని ధనము, అంటే ఒక యజ్ఞానికి ఆహుతి ఇవ్వడానికి పనికిరానటువంటిది, ఒక గోపోషణకు ఉపయోగపడినటువంటిది, ఒక సాధువుకు భోజనం పెట్టలేనటువంటి ఆ ధనము వ్యర్థము అన్నమాట. ఆ కులములోనే వివాహం చేసుకోకూడదు. అటువంటిది కులాన్ని వదిలేయాలి. సత్క్రియాహీనం అంటే మంచి క్రియలు చేయలేనటువంటి వారు. సత్పురుష రహితం, మంచి పురుషులు లేనటువంటి వారు. సత్పురుషులు అంటే గొప్ప పనులు చేసేవారు, విద్వాంసులు, మరి జ్ఞానులు, సత్యమును గ్రహించేవారు లేనటువంటి ఆ యొక్క కులాన్ని కూడా వదిలేయాలి. వేదాధ్యయనమునకు విముఖము అంటే వేదమును చదవనటువంటి వారు, వేదంకు దూరంగా ఉన్నటువంటి వారు, వేద విద్యను చెప్తుంటే దూరంగా పరిగెత్తేటువంటి వారు, అటువంటి ఇంటిలో, అటువంటి కులంలో వివాహ సంబంధం ఏర్పరచుకోరారు. శరీరమున పెద్ద పెద్ద రోమములు ఉండునట్టు
ఎవరి శరీరంలో పెద్ద పెద్ద రోమాలు ఉంటాయో వారిని కూడా పెద్ద పెద్ద రోమాలు ఉండడము అది ఏంటంటే వంశపారంపరంగా ఉండేటువంటి వాత రోగము వాళ్ళకు ఏంటంటే కోష్ఠబద్ధత ఉండడం వల్ల పృథ్వీ తత్వము ఘనీభవించడం తోటి ఈ రోమాలు ఎక్కువ వస్తుంటాయి శరీరంలో. వారికి పొట్టశుద్ధి ఉండదు. అంటే వారు ముఖ్య లక్షణం ఏంటంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి దడ్డుకుపోతారు. అటువంటి వారికి ఇట్లా రోమాలు ఎక్కువ వస్తుంటాయి. మొలలు అంటే మూల వ్యాధి. ఈ కవాడు కూడా ఆర్య సమాజం అధ్యక్షుడు ఆంజనేయులు గారు ఏమంటారంటే అర్ష విద్య అంటారు. అర్ష అంటే మూల వ్యాధి. ఆర్ష విద్య అంటే ఋషిమునులు చెప్పినటువంటిది. ఆర్ష దీర్ఘానికి బదులు హరస్వం పలికేసరి ఆ అర్థం ఇంకెక్కడికో తీసుకెళ్తుంది. అది చెప్తే అప్పుడు చెంపలేసుకుంటాడు, మమ్మ అట్లా మాట్లాడద్దు అని చెప్పేసి అట్లా. మూల వ్యాధి కలగడం కూడా ఈ మలబద్ధకానికి అదే లక్షణం. ఎవరికైతే ఈ అర్షములు రావడానికి కారణం ఏంటంటే మలబద్ధకం అంటే పొట్టశుద్ధి. అంటే తన ఆరోగ్యాన్ని తానే చూసుకోలేనాడు, ఇక కుటుంబాన్ని వాళ్ళని ఏం పోషిస్తుంటారు. కాబట్టి అటువంటి కులంలో అటువంటి వాళ్ళతో వివాహం చేసుకోకూడదు అని చెప్తున్నాడు. క్షయరోగం ఉన్నవారు, ఉబ్బసం ఉన్నవారు, అజీర్ణం అంటే అరగకుండా తేన్పులు రావడం, పొట్టలు బాగా పెంచుకునేటువంటి వారు, మూర్ఛ వ్యాధి, తెల్ల మచ్చలు, ఈ కుష్ఠ రోగం అంటే ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు ఉండేటువంటి ఆ కుష్ఠ వ్యాధి వాళ్ళతో. గలిత కుష్టము అంటే శరీరం పొట్టుగా ఊడిపోతుంది, వేళ్ళు పొట్టుగా రాలిపోతూ ఉంటాయి. గిన్నె పట్టేటప్పుడు తవుడు ఒకవైపు, ఒకవైపు ఎట్లయితే వస్తుంటుందో ఈ శరీరం నుంచి ఈ యొక్క కాళ్ళు, చేతుల యొక్క వేళ్ళు పొట్టుగా రాలిపోతుంటాయి. దాన్ని గలిత కుష్టం అంటారు. వ్యాధులు గల కులమునందు పుట్టిన కన్యతో గాని వరునితో గాని వివాహము జరుగుట మంచిది కాదు. ఈ దుర్గుణములు, రోగములు వివాహం చేసుకుని వారి కులమునందు ప్రవేశించును, వారి ద్వారా వీరికి సంక్రమిస్తూ ఉంటుంటాయి. కాబట్టి అటువంటి కులములో వివాహం చేసుకోకూడదు. కావున ఉత్తమ కులము యువతి యువకులు పరస్పరము వివాహం ఆడుట ఉచితం. నోద్వహేత్ కపిలాం కన్యాం నాదికాంగీం నా రోగిణీం నా లోమికాం నాతిలోమాం నా వాటాచాం నా పింగళం. మనుస్మృతి 3వ అధ్యాయం 8వ శ్లోకం. పీతవర్ణం అంటే ఎప్పుడు ఇట్లా పీలిపోయినట్టుగా పసుపచ్చగా ఉండేటువంటి. అధికాంగములు అంటే 6వ ఏలు 3వ చెయ్యి, ఈ రకంగా ఎక్కువ అంగములు ఉన్నటువంటి వాళ్ళ కన్యను చేసుకోవద్దు. పురుషుని కానీ చేసుకోవద్దు. పురుషుని కంటే లావుగా ఉన్నటువంటి కన్యను చేసుకోవద్దు, పొడవుగా ఉన్నటువంటి కన్యను చేసుకోవద్దు. అధిక బలం గలైనటువంటి కన్యను చేసుకోవద్దు. రోగగ్రస్తమైనటువంటి ఆవిడను, అతి లోమవతి అంటే ఎక్కువ శరీరం మీద రోమాలు ఉంటాయి, అటువంటి ఆవిడను చేసుకోవద్దు. అత్యంత లోమరహితం అంటే అసలు రోమాలే ఉండనటువంటి ఆవిడను కూడా చేసుకోవద్దు. వ్యర్థ ఆలాపవతిని అంటే ఇక ఎప్పుడు నోటికొచ్చింది వాగడమే, అది మాట్లాడకూడదా, సమయం సందర్భం ఏది తెలియకుండా వాగుతూనే ఉంటుంది చూడు, అటువంటి వాళ్ళతో పెళ్లి చేసుకోకూడదు. పిల్లి కన్నులు కల దానిని వివాహం ఆడరాదు. సర్క్ష వృక్ష నదీనాంని నా అంత్యపర్వత నామికాం నా పక్షి ప్రేష్య నామ్ని నాచ భీషణ నామికాం. మనుస్మృతి 3వ అధ్యాయము 9వ శ్లోకం. ఏమంటున్నానంటే అశ్విని, భరణి, రోహిణి, దేవి, రేవతి, భాయి,
మున్నగు నక్షత్రముల నామము గల వారిని తులసమ్మ, బంతి పువ్వమ్మ, చంపాదేవమ్మ, మల్లిక మొదలైన చెట్ల పేర్ల వారిని, గంగా, యమున, గోదావరి మున్నగు నది నామములు గల వారిని, చాండాలి చాండాలి నామవతిని, చాండాలి పేరు కలిగినటువంటి, నామవతి అంటే పేరు కలిగినటువంటి, పార్వతి, శైలజ అను పర్వతముల పేర్లు కలవారిని, కోకిల, మైనా, చిలకమ్మ అను పక్షుల పేర్లు, నాగమ్మ, భుజంగి అను ఇట్టి సర్పనామముల పేర్లు, మాధవదాసి, మీరాదాసి మున్నగు ప్రేష్య నామములు, చండిక, కాళి అను భయంకర నామములు గల కన్యను వివాహం ఆడరాదు. ఈ నామములు నిందితములు, ఇతర పదార్థములకు చెందినవినై ఉన్నవి. ఈ పేర్లతోటి వచ్చేది ఏంటంటే మృగనయని, మయూరి ఇటువంటి పేర్లతోటి మనము ఏ పేరు పెట్టి అయితే పిలుస్తుంటామో ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు స్పందన ఆ విధంగా ఉంటుంటది. మీనా, ఈ యొక్క పేర్లు పెట్టినప్పుడు మీనా అంటే చేప, మయూరి అంటే నెమలి, ఈ రకంగా ఆ యొక్క కాళి, భద్రిక, చండాలిని ఇటువంటి ఈ పర్వతం పేరు, నదుల పేరు ఉన్నటువంటి అప్పుడు జడ వస్తువుల స్పందన వస్తుంటది, జడ వస్తువుల స్పందన వస్తుంటది, పశుపక్షుల స్పందన వస్తుంటది. ఆత్మీయ స్పందన అనేటువంటిది రాదు. ఈ యొక్క మానవ జన్మము అనేటువంటిది మన ఆత్మికోన్నతిని చేసుకొని తమను తాము ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వీళ్ళు తెలియకుండా ఈ పర్వతాల పేర్లు, దేవతల నక్షత్రాల పేర్లు పెట్టినప్పుడు ఆ విధమైనటువంటి భావజాలమే వారిలో సమయస్ఫూర్తిగా స్పందించజాలని స్థిరమైనటువంటి భావజాలం అంటే జడం. ఇప్పుడు నదిని గంగా, యమున అని చెప్పేసి దాన్ని పిలిస్తే అది ఏమని స్పందిస్తుంది? వీళ్ళు హరిద్వార్కి వెళ్ళి హారతి ఇస్తే అది ఏమని స్పందిస్తుంది? ఇక ఎండిపోయినప్పుడు శాపనార్థాలు పెడితే అదేమి స్పందిస్తుంది? ఈ గుట్టలు, నదులు, పశువులు, పక్షులు ఇది అంతా జడము వలె ఉంటుంటది. కాబట్టి ఆత్మ కళ్యాణానికి సరైనటువంటిది కాదు. మల్లె పువ్వు, మల్లిక, చామంతి ఈ రకంగా ఈ పువ్వుల పేర్లు పెట్టడం ఇటువంటివి ఇవి కాదు. మంచి పేర్లు పెట్టుకోవాలి అని చెప్పేసి మనుస్మృతి యొక్క అభిప్రాయము, దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. అవ్యాంగాంగీం సామ్యనామ్నీం హంసవారణగామినీం తను లోమ కేశ దశనాం మృద్వంగి ముద్వహేత్ శ్రియం. మనుస్మృతి 3వ అధ్యాయం 10వ శ్లోకం. ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే అవ్యాంగాంగి అంటే వంకర టింకర లేని సుందరములైన అవయవములు కలిగి, యశోద, సుఖద అనునిటి మంచి పేరు గలది అయినటువంటి హంసగామిని, గజగామిని అయి సూక్ష్మ రోమములు, దీర్ఘకేశములు, దానిమ్మ గింజల వంటి దంతములు, కోమలాంగనములు కలిగిన స్త్రీని వివాహమాడవలయును. ఇటువంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి శరీరము, అంగాలు వంకర టింకర ఉండకూడదు, మంచి అందంగా ఉండాలి. యశోద అంటే యశస్సును, తాను యశస్విని అయి తన కుటుంబానికి యశస్సును ప్రసాదింపజేసేటువంటి అంటే మంచి పనులు చేసేటువంటి. సుఖద తాను సుఖాన్ని పొంది ఇతరులకు సుఖమునిచ్చేటువంటిది. ఇటువంటి మంచి పేర్లు కలిగి ఉండాలి. హంసలాగా నడవాలి. గజగమనం అంటే గంభీరంగా, ఎవ్వరికి భయము చెందకుండా సూక్ష్మరోమములు కలిగి ఉండాలి. పొడవైనటువంటి వెంట్రుకలు కలిగి ఉండాలి. ఇక దానిమ్మ గింజల వంటి పండ్లు
దంతములు ఉండాలి. కోమలాంగములు ఓం ఆచార్య అది హంస నడక అంటారు కదా, గజ నడక అన్నారు కదా. ఆ హంస నడకనేమో లావణ్యం విజయానంగా అంటారు. ఉంటుంది. మన భాష లావణ్యము అనేటువంటిది, రూప లావణ్యం అంటారు కదా. ఆ గజ గమనం అంటే ఏంటంటే దర్జాగా, టీవీగా, ఎవ్వరికి భయపడకుండా, ఏ పరిస్థితికి జంకు చెందకుండా నడిచేటువంటి నడకను గజగమనం అంటారు. అంటే ఈ ఏనుగు లాంటి గుణాలు ఉండానా? ఏనుగులాగా లావుగా ఉండడం అని కాదు అక్కడ, అంటే అంత దర్జాగా సుందరంగా ఉండాలనేది. సుందరంగా ఉండాలి. ఒకటే ఏంటంటే ఎవ్వరికి భయపడకుండా, ఏ పరిస్థితికి జంకు చెందకుండా ఉండాలని. దర్జాగా ఉండేది దర్జాతనం అంతే. వివాహం యొక్క వయస్సు ప్రశ్న. వివాహమునకు మంచి సమయము విధములు ఎయ్యది అంటే ఏమిటి? ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి? వివాహం యొక్క వయస్సు ఏమిటి అనేటువంటిది ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, కన్యలకైతే 16వ సంవత్సరం మొదలుగా 25వ సంవత్సరం వరకు కన్యయు, 25వ సంవత్సరం నుండి 48 సంవత్సరం వరకు పురుషుడును వివాహం ఆడుటకు ఉత్తమ సమయము. ఇందులో 16 సంవత్సరాల కన్య, 25 సంవత్సరముల వయసు వారి వివాహము నికృష్టము, అత్యంత నికృష్టం అన్నమాట. 16 ఏళ్ళ కన్యకు 25 ఏళ్ళ పురుషునికి అత్యంత నికృష్టమైనటువంటి వివాహం అనబడుతుంది. 18 సంవత్సరాల కన్య మరి 20 సంవత్సరాల పురుషులకు, 18, 20 సంవత్సరముల స్త్రీలకు, 30, 35 నుంచి 40 సంవత్సరముల పురుషులకు వచ్చిన పిదప జరుగు వివాహం. అంటే 18 నుంచి 20 సంవత్సరాల స్త్రీలకు, 30 నుంచి 40 మధ్యలో జరిగేటువంటి పురుషుల వివాహము ఇది సామాన్యం, మధ్యమం అనబడుతుంటది. 25 సంవత్సరములు స్త్రీకి, 48 సంవత్సరాల పురుషునకు వచ్చినప్పుడు చేసుకునే వివాహము ఉత్తమం అనబడును. ఉత్తమం ఎందుకు అనబడుతుంటది అని అంటే, శారీరక ధాతువుల యొక్క ఉత్పత్తి యొక్క చరమస్థితి ఈ యొక్క 48 సంవత్సరాల వరకే ఉంటది. ఆ తర్వాత ఇక ధాతువులు పుట్టడము అంటూ ఉండదు. అదేంటంటే హ్రాసం జరుగుతూ పోతుంటుంటది. అందుకే 50 ఏళ్ళ తర్వాత శరీరం ఎక్కడికక్కడ కుదుట పడడం జరుగుతుంటుంటది. కండబట్టినటువంటి శరీరము నెమ్మదిగా లుకలుకలు అవి ముడతలు పడడం జరుగుతుంటుంటది. అందుగురించి అప్పుడు ఈ యొక్క ధాతు ఈ యొక్క వీర్య కణాలు అనేటువంటి పుట్టడము పుడుతుంటాయి. కానీ పుట్టినటువంటి ఎంత పుట్టినా కూడా అంతకంతకే ఒదిగిపోతుంటాయి. ఈ యొక్క బాల్యంలో 25 నుంచి 48 సంవత్సరాల వరకు పుట్టేటువంటిది ఏంటంటే ఉద్ధృతమైనటువంటి, ఉత్సాహవంతమైనటువంటి, ప్రేరణాదాయకమైనటువంటి దుందుడుకుతనంగా ఉంటుంటాయి. ఇక 50 సంవత్సరాలు పుట్టేటువంటివి ఏంటంటే ఒదిగి ఉండడం, అందుబాటులో ఉండడం అటువంటివి. అందుకే 50 ఏళ్ళ తర్వాత వ్యక్తి శాంతి బ్రహ్మచారిని ముదిరినా, బెండకాయ ముదిరినా పనికి రాదంటారు కదా, అదేంటిది? మళ్ళా ఇక్కడేమో 50 దాంట్లకు పోతున్నారు. సమాధానానికి ఎట్లా తెలియాలా? ఇప్పుడు బెండకాయ ఉదాహరణము బ్రహ్మచారిది ఏంటంటే, ఈ బ్రహ్మచర్యం ఉత్కృష్టమైనటువంటి స్థితిని అతిక్రమించినప్పుడు, ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అతిక్రమించి ఆచార్య సత్యజిత్ గారు 58 సంవత్సరాల తర్వాత వివాహం ఆడుకున్నారు. అది గమనించే ఉండొచ్చు. అది కూడా మన హైదరాబాద్లో జరిగింది. ఎక్కడ? త్రిబుల్ ఐటీలో నిశ్చితార్థం జరిగింది.
శ్రీధర్ రావు గారి దాంట్లో గుమ్మడిదల అదేమంటారు, నర్సాపూర్ పక్కన ఉంటుంది చూడండి, ఎయిర్పోర్ట్ ఉంది కదా, అవును, ఆ దుండిగల్ ఎయిర్పోర్ట్. దుండిగల్ ఎయిర్పోర్ట్ దాని పక్కన ఉన్నది అన్నట్టుగా వారిది ఏంటంటే ఇది రిసార్ట్ దాంట్లో మనం శిబిరం కూడా పెట్టాము 2 సార్లు. నేచురల్ రిసార్ట్. దాంట్లో జరిగింది 58 సంవత్సరాలు. అందరూ అన్నారు ఇది వయసు కాదు, మరి దీనివల్ల ఏం ఉపయోగము అని అంటే అతను ఏమంటాడంటే, నేను చిన్నప్పటి నుంచి ఏది చేసినా కూడా చాలా ఆలస్యంగా చేస్తాను కాబట్టి నిర్ణయం ఆలస్యంగా తీసుకోవడం జరిగింది. దీనివల్ల ప్రయోజనం ఏంటి, సమాజానికి సందేశం ఏంటి? చాలా మంది విరోధించారు. ఇక నిర్ణయం అయిపోయింది, చేసుకున్నారు. అందుకే ఆ వివాహం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. దాని బెండకాయ అనేటువంటిది ఏంటంటే దాన్ని నార ముదిరిపోవడం వల్ల అది ఇరిగినా ఇరగదు, కొరికినా దంగదు, కోసినా కూడా కరకర అంటుంటుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకే ఈ యొక్క ధాతు అనేటువంటిది 48 సంవత్సరాల వరకే అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటిది. 48 సంవత్సరాలు దాటినటువంటిది ఇక ఆ తర్వాత సంతానానికి ఉపయోగపడచ్చు, పడకపోవచ్చు. అది అందుకని ఆ వివాహం వల్ల ప్రయోజనం ఉండదు, ఏది ఉండదు. వారు సత్యజిత్ గారు చెప్పినటువంటిది ఏంటంటే, మేము వాళ్ళ నాన్నగారి ఒత్తిడి వల్ల వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాలనేటువంటి ఉద్దేశం మాత్రమే, ఒకరికొకరు సహకారంగా ఉండాలనే దాని గురించి మాత్రమే వివాహం చేసుకున్నాం. దానివల్ల ఏం ప్రయోజనం? కొన్ని సందర్భాలలో 75 సంవత్సరాలు దాటిన స్త్రీలకు కూడా సంతాన యోగ్యం కలుగుతుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు సినీ నటులు వాళ్ళ చేత వ్యాయామం చేస్తుంటారు. వ్యాయామం చేయించడం వల్ల ఏమవుతుంటది అంటే, ఈ యొక్క కణజాలం ఏదైతే ముడుచుకుపోయే కణజాలం విప్పుకునే దశలో ఉంటుంటది. విప్పుకునే దశలో ఏంటంటే నిగనిగలాడుతూ ఉంటుంటది. ఇప్పుడు సినిమా హీరోలు చూపిస్తున్నారు కదా, వాళ్ళ వయసు కనబడదు. శరీరానికి వాళ్ళు అట్లా వ్యాయామం చేస్తుంటారు, అంత మంచి ఆహారం తీసుకుంటుంటారు. దాంతో వ్యాయామం కదా, మేకప్లు చేసి వదిలేస్తున్నారు. అదే శరీరానికి మేకప్ చేసి మరి అందానికి పెంచుతున్నారు అంతే తప్ప, కానీ వ్యాయామం ఎవరు చేయడం లేదు, ఏదో ఒక్కరిద్దరు తప్ప. అవునా సార్, వ్యాయామం చేయరు వాళ్ళు, మేకప్లతోనే అట్లుంటారా? మేకప్ పోయినాక చూస్తే వాళ్ళని చూడబుద్ధి కాదు కూడా. వారి శారీరక పరిస్థితి వేరే ఉంటది. అవునా సార్? ఈ రజనీకాంత్ గారు, చిరంజీవి గారు వాళ్ళు చేస్తున్నారు కదా, మరి వాళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, దూకుతున్నారు, అన్ని చేస్తున్నారు కదా. కొందరు చేస్తారు ఆచార్య, కొందరు అదే మరి చేసిన వాళ్ళది దాని గురించి చెప్తా. ఇప్పుడు వీళ్ళెవరు మొన్న చనిపోయింది చూడండి, దారా సింగ్, హనుమంతుని పాత్ర చేసిన అతను ఎంత వ్యాయామం చేసేవాడు, ఎంత బాగుండేవాడు. అది సరే, వ్యాయామం చేసిన వారికి ఆ రకంగా ఉంటుంది, వ్యాయామం చేయని వారికి ఇక మీరు అనుకున్నట్టుగానే అదే ఉంటుంది. ఈ దేశమున ఇట్టి శ్రేష్ఠ వివాహ విధులు ఉత్తమ బ్రహ్మచర్యము విద్యాభ్యాసము ఉండురో, ఏ దేశమున ఇటువంటి శ్రేష్ఠ వివాహ విధులు ఉత్తమ బ్రహ్మచర్యము విద్యాభ్యాసం ఉండును, ఆ దేశము సుఖవంతమగును. ఈ సందేశం చెప్పినటువంటి మనస్మృతిని కాలబెట్టడం, చించేయడం, అది దళిత విరోధి అని చెప్తున్నారు. దీంట్లో దళిత శబ్దం ఎక్కడైనా వచ్చిందా? శూద్ర శబ్దం ఎక్కడైనా వచ్చిందా? మానవ సమాజం గురించి చెప్తుంటే వాళ్ళు ఇది ఇట్లా చెప్తుంది, మనస్మృతి అని చించడం, కాలబెట్టడం, అది వాళ్ళ మూర్ఖత్వం తప్ప దానికి. ఆచార్జీ, అమ్మా, ఇప్పుడు స్త్రీల గురించి చెప్పిండు స్వామీజీ, పురుషుల గురించి ఆచార్జీ మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. ఇక్కడ స్త్రీ పురుషుల గురించి వచ్చిందే తప్ప పురుషుల గురించి రాలేదు. మళ్ళీ ఇంకొకటి, మీరు అడిగినటువంటి ప్రశ్నకు మీ భాషలో చెప్పాలి అని అంటే, స్త్రీ మాత్రమే పురుషుని దగ్గరికి వస్తుంది. ఆమె ద్వారా ఇక్కడ
ఈ వంశ ఉన్నతి జరుగుతుంటది, ఈ వంశ వికాసం జరుగుతుంటది, ఇక్కడ జరుగుతుంటది. కాబట్టి పురుషుడు అక్కడికి పోతే పురుషుని పురుషుడు ఉన్నప్పుడు ఇతడికి ఇట్లాగా ఉన్నాడు, ఇది తప్పదు. ఆ అమ్మాయి వచ్చి దాన్ని సవరించవచ్చు సాధ్యమైనంత వరకు అనేటువంటిది అభిప్రాయం. ఏ దేశంలో ఇటువంటి ఉత్తమమైనటువంటి శ్రేష్ఠ వివాహ పద్ధతులు, ఉత్తమ బ్రహ్మచర్యము, ఉత్తమ విద్యాభ్యాసము ఉంటుంటుందో ఆ దేశము సుఖవంతమగును. ఇట్టి బ్రహ్మచర్యము, విద్యాగ్రహణము ఉండవో, అంటే ఏ దేశంలో ఎక్కడ ఎవరిలోనైతే ఇవి ఉండవో, బాల్యావస్థ యందే అయోగ్యుల వివాహం జరుగును, ఆ దేశము దుఃఖములందు మునిగిపోవును. బ్రహ్మచర్యము, విద్యాగ్రహణ పూర్వక వివాహముల సంస్కారము వలన ఇతర సర్వ విషయముల సంస్కరింపబడును అని చెడిన అన్నియు చెడును. అంటే ఇవి ఈ పద్ధతులు ఏవైతే చెడిపోతుంటాయో, వివాహం కానీ, విద్యాభ్యాసం కానీ, మరియు బ్రహ్మచర్యం కానీ, ఇవి ఎవరిలోనైతే వికృతం అవుతుంటాయో వారి యొక్క అన్నీ చెడిపోతాయి. అంటే జీవితమే అస్తవ్యస్తం అవుతుంది. అష్టవర్ష భవేత్ గౌరీ, నవవర్ష చ రోహిణి, దశవర్ష భవేత్ కన్యా, తత ఊర్ధ్వం రజస్వల. మాతా చైవ పితా తస్య, జ్యేష్ఠో భ్రాతా తథైవ చ, త్రయస్తే నరకం యాంతి దృష్ట్వా కన్యాం రజస్వలాం. పారస్కర గృహసూత్రం 7వ అధ్యాయము 6వ 8వ శ్లోకం. వీటికి అర్థం ఏంటంటే, బాలికకు 8వ ఏట గౌరీ అని గౌరవింపబడుతుంటది, అంటే గౌరీ అనే పేరు. 9వ ఏట రోహిణి, 10వ వర్షం 15 సంవత్సరాలకు కన్య, ఆ పైన రజస్వల నామము ఏర్పడును. ఇటువంటి అవస్థను బట్టి ఆ కన్యను గుర్తించబడును. ఆ అమ్మాయి పేరు ఏదైతే ఉంటుందో అదే పేరు ఉంటుంటది. కాకపోతే గౌరీ, రోహిణి, కన్య, రజస్వల అనేటువంటిది ఏ అవస్థలో ఏర్పడుతుందో దాని గురించి చెప్పనైనది. ఇక 2వ శ్లోకం యొక్క అర్థం. 10వ వర్షం వరకు వివాహము చేయక పిదప రజస్వల అని పిలువబడు బాలికను చూచు తల్లిదండ్రులు, పెద్దన్నయు నరకమున పడదురు. 10 సంవత్సరాల వరకు వివాహం చేయక, అంటే ఇక్కడ 10 సంవత్సరాల లోపల వివాహం చేయమనా? కాదు, రజస్వల అయిన తర్వాత 10 సంవత్సరాల దాటినా వివాహం చేయకుండా ఆ రజస్వల కన్యనే చూసినటువంటి తల్లిదండ్రులు, పెద్దన్నకు, అన్నదమ్ములకు ఇది మంచిది కాదని చెప్తున్నాడు. దీనిలో అంతరార్థం ఏంటో అంటే రజస్వల అయిన తర్వాత వివాహం చేయాలని. ఇప్పుడైతే 7 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. వికృత ఆహారం వల్ల ఈ సినిమాలు లేనిపోని, అంటే ఫేస్బుక్, వాట్సాప్ అవన్నీ చూసి, యూట్యూబ్ లో చూసి అది అవుతున్నారు. మళ్ళీ ఇది ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలతో తయారైనటువంటి అన్నం తినడం, ఫాస్ట్ ఫుడ్ తినడము, ఇవన్నీ భావజాలాలతో 7 సంవత్సరాలకే అవుతున్నారు. కానీ ఇది 16 సంవత్సరాలు దాటినటువంటి కన్యను ఇంట్లో ఉంచుకోకూడదు, వివాహం చేసేయాలి అని అభిప్రాయం. దీనికి ఇదే ప్రశ్న ఆగవమ్మ, ఇది మన అభిప్రాయం కాదు, దయానంద సరస్వతి అభిప్రాయం కాదు. ప్రశ్నకర్త ప్రశ్న వేశాడు, దానికి సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నాడు. చూడండి. బ్రహ్మోవాచ, పరమాత్మ చెప్తున్నాడు ఏంటంటే, ఏకక్షణ భవేద్ గౌరీ, ద్విక్షణేయం తో రోహిణి, త్రిక్షణా స భవేత్ కన్యా, హియతా ఊర్ధ్వం రజస్వల. మాతా పితా తథా భ్రాతా, మాతులా భగినీ స్వకా, సర్వే తే నరకం యాంతి దృష్ట్వా కన్యాం రజస్వలాం. ఇది
సద్యో నిర్మిత బ్రాహ్మణ పురాణ వచనం. సద్య అంటే ఇప్పుడిప్పుడే ఈ మధ్యలో అంటే దయానంద సరస్వతి సమయానికి అంటే కొద్ది ముందే అంటే ఈ మధ్యలో రాసినటువంటి బ్రహ్మపురాణ వచనం, బ్రహ్మపురాణంలో ఉన్నటువంటిది. పరమాణువు మార్పు చెందు సమయమునకు క్షణమని పేరు. పరమాణువు ఎప్పుడైతే మార్పు చెందుతుందో దాని ఆ మార్పునకు పట్టేటువంటి కాలమును క్షణం అంటుంటారు. బాలిక జన్మించిన ప్రథమ క్షణమున గౌరీ, రెండవ క్షణమున రోహిణి, మూడవ క్షణమున కన్య అనబడును. నాలుగవ క్షణమున రజస్వల నామక యగును. అంటే ఆ పేరు కలిగినటువంటిది అవుతుంది అని అభిప్రాయం. ఆ రజస్వల నామక కన్యను చూసిన తల్లిదండ్రులు, అన్న, మామ, అక్క అందరూ నరకమున పడతారు. ఇది బ్రహ్మపురాణంలో రాసినటువంటిది. ఇక దీనికి ప్రశ్నకర్త ప్రతిక్రియ వ్యక్తం చేస్తున్నాడు ఏంటంటే, ఈ శ్లోకములు ప్రమాణములు కావు. దానికి సమాధానం చెప్తున్నది ఏంటంటే, ఎందుకు ప్రమాణములు కావు? పురాణ శ్లోకములు ప్రమాణములు కాని పక్షమున నీవు చెప్పిన శ్లోకములు ప్రమాణములు కాజాలవు. ఈ పారస్కర గృహ సూత్రము ప్రమాణం నువ్వేదైతే చెప్పావో అవి కూడా ప్రమాణాలు కావు అని చెప్పేసి దయానంద సరస్వతి అంటున్నాడు. దానికి ప్రశ్నకర్త ప్రతిక్రియ వ్యక్తం చేస్తున్నాడు. వాహ్ వాహ్, పరాశర కాశీనాథుల శ్లోకములు ప్రమాణములు కావా అంటే వ్యంగ్యం అనమాట. దానికి సమాధానం దయానంద సరస్వతి, వాహ్ వారే, బ్రహ్మశ్లోకములను నీవు ప్రమాణముగా అంగీకరింపవా? బ్రహ్మపురాణం కదా, బ్రహ్మపురాణంలో రాసి మీ పురాణవాదులు ఈ పౌరాణికులు రాసుకున్నదే కదా, మీరు రాసుకున్నది మీరే అంగీకరింపలేకున్నారు. పరాశర కాశీనాథుల కంటే బ్రహ్మ గొప్పవాడు కాడా? నీవు బ్రహ్మశ్లోకములను అంగీకరింపకున్నా మేము పరాశర కాశీనాథుల శ్లోకముల ప్రామాణ్యము అంగీకరింపము. నువ్వు నీ పురాణాలను అంగీకరిస్తే మేము పారస్కర గృహ సూత్రాన్ని మేము అంగీకరిస్తాం. ప్రశ్నకర్త, మీ శ్లోకములు చెప్పునది అసంభవం. ఇప్పుడు ఆ ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, బాలిక జన్మించిన ప్రథమ క్షణమున గౌరీ, రెండవ క్షణమున రోహిణి, మూడవ క్షణమున కన్య, నాలుగవ క్షణమున రజస్వల అని ఏదైతే బ్రహ్మపురాణంలో రాయబడిందో అది అసంభవం అని చెప్పేసి ప్రశ్నకర్త బ్రహ్మపురాణాన్ని ఖండిస్తున్నాడు. ఇక దానికి చెప్తున్నాడు, కావున ప్రమాణములు కావు, ఆ బ్రహ్మపురాణము ప్రమాణములు కావు అంటే బ్రహ్మపురాణాన్ని ప్రశ్నకర్త స్వయమే ఖండిస్తున్నాడు. ఇది దయానంద సరస్వతి విషయం కాదు. ఏలయన ఇప్పుడు దయానంద సరస్వతి ఈ ప్రసంగాన్ని తీసుకొచ్చింది ఏంటంటే, ఈ పురాణాలు రాసి సమాజం మీద వదిలిపెట్టినప్పుడు సమాజంలో ఆ పురాణాలు చదివినటువంటి వాళ్ళు బ్రహ్మపురాణం ప్రమాణం, బ్రహ్మ అంటే పరమాత్మ కదా అని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి ఆ విరుగుడు వారు రాసినటువంటి అభిప్రాయాన్ని వారి ముందు పెట్టి వారి నోటి చేతనే ఖండింపజేయడం ఇది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఏలయనగా అది ఆచార్య వారి వీళ్ళతోటి వారి కంటనే ముడుస్తుండా అంతే కదా. అంటే ఇప్పుడు వాళ్ళు సమాజాన్ని తప్పుదో పట్టించడానికి ఇవన్నీ తప్పుడు రాతలు రాసి సమాజం మీద వదిలిపెడితే సమాజం ఆ బ్రహ్మపురాణాన్ని ఆదర్శంగా తీసుకుంటది కదా. ఆదర్శంగా తీసుకుంటే మరి దానికి సమాధానం ఏంటి అనేటువంటి దాన్ని అటువంటి ఆ పండితుల ముందే పెట్టి దాన్ని ఖండింపజేస్తున్నాడు వారి చేతనే. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమంటారంటే సత్యాల ప్రకాశం అంతా ఖండన చేస్తుంటది, అన్ని ఖండన చేస్తుంటది అని చెప్పేసి అంటుంటారు. కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే ఆ బ్రహ్మపురాణ విషయాన్ని ఆ పౌరాణికుల చేతనే వారి చేతనే ఖండింపజేస్తున్నాడు. ఏలయన ఎట్లా అంటే, సహస్ర క్షణములు జన్మ సమయముననే గడిచిపోవును. ఆ ప్రశ్నకర్త పౌరాణికుడు ఏమంటున్నాడంటే, ఆమె ప్రసవ వేదన మొదలైనప్పటి నుంచి బొడ్డుతాడు తెంచి తల్లి పాలిచ్చే వరకు ఆ యొక్క జన్మించేటువంటి కొన్ని వేల క్షణాలు గడిచిపోతుంటాయి. అటువంటి అప్పుడు ప్రథమ క్షణమున గౌరీ అని, రెండవ క్షణమున రోహిణి అని, మూడవ క్షణమున కన్య అని, నాలుగవ క్షణమున రజస్వల అని ఏదైతే బ్రహ్మపురాణంలో రాశారో అది
అంత అబద్ధం కదా అని ఈ, ఇక్కడ నిరూపణ అవుతుంది. వివాహం ఎట్లా జరగగలదు? ఇప్పుడు ఆ 4వ క్షణమున పుట్టినటువంటి అమ్మాయి 4వ క్షణమున వివాహం ఎట్లా చేస్తుంటారు? ఈ యొక్క బ్రహ్మ పురాణాన్ని ఆధారంగా చేసుకొని జన్మించినటువంటి ఆ అమ్మాయిని తొట్టెల్లో వేసి అక్కడే వివాహం చేసేటువంటి వారు పూర్వకాలంలో బాల్య వివాహంలో. దానికి ఆధారం ఇది. మరియు అప్పుడు వివాహం చేయుటలో ఫలము లేదు. ఆ యొక్క పసితనంలో వివాహం ఏంటో తెలియదు. వారు మాయలోంచి బయటకు వచ్చినప్పుడు కళ్ళే సరిగా తెరవరు. వారికి ఏదేమిటనేది ఎక్కడ పడుకోబెట్టారు, ఏం చేస్తున్నారని వారికి ఎట్లా తెలుసు ఆ పాపలు? దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు, చూడండి. ఆ శ్లోకము ఏవైతే ఏకక్షణ భవేద్ గౌరీ క్షణేయం తు రోహిణి త్రిక్షణ స భవేద్ కన్యా హియత ఊర్ధ్వం రజస్వల మాతా పిత తథా భ్రాత మాతుల భగినీ సుఖ సర్వే తే నరకం యాంతి దృష్ట్వా కన్యాం రజస్వలం అనే శ్లోకములు అసంభవములైన ఈ శ్లోకములు అసంభవములే. అంటే నువ్వేదైతే చెప్తున్నావో అష్టవర్ష భవేద్ గౌరీ, నవవర్షాచ రోహిణి, దశవర్ష భవేత్ కన్యా తత ఊర్ధ్వం రజస్వల మాతా చైవ పితా తస్య జ్యేష్ఠ భ్రాత తథైవ చ త్రయస్తే నరకం యాంతి దృష్ట్వా కన్యాం రజస్వలాం. ఇప్పుడు బ్రహ్మపురాణంలో చెప్పినటువంటి మీకు చెప్పినటువంటి శ్లోకాలు అప్రమాణికమైతే పారస్కర గృహ సూత్రంలో మీరు ప్రమాణంగా చెప్పినటువంటి అవి కూడా అసంభవములు అని చెప్తున్నాడు. ఏలయన 8, 9, 10 ఏళ్ల వయసులో పెండ్లి చేయుటయు నిష్ఫలమే అగును. ఏలయన 16 ఏళ్లకు పైన స్త్రీకి, అంటే 16 ఏళ్ల పైబడిన స్త్రీకి 24 ఏళ్ల పైన పురుషునకు వివాహం చేసిన అప్పటికి స్త్రీ గర్భాశయం పెరిగి శరీరం బలయుక్తము అగును. అంటే ఈ బాల్యంలో గర్భాశయం పెరగదు కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటిది తెలియనటువంటి సంభ్రమాశ్చర్య పూర్వకంగా జరుగుతుంది. ఇంకా అనేక రోగాలు వస్తుంటాయి, మరి అల్పాయుషుతో మరణించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తక్కువలో తక్కువ స్త్రీకి 16 ఏళ్ళు పైబడి ఉండాలి, పురుషుడు 24, 25 సంవత్సరాల పైబడి ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. పురుషుని వీర్యము పరిపక్వమై శరీరము పుష్టమగును, అందువలన వారికి ఉత్తమ సంతానము కలుగును. 25, 26 సంవత్సరాలకు ముందట వివాహం చేస్తే పిల్లలు బలహీనంగా ఉంటుంటారు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఏంటంటే అది గుర్తుకొస్తలేదు. వివాహం ఆడే కంటే ముందు అది లారీ మీద ఒక అది సామెతగా రాసుకున్నది ఏంటంటే పెళ్ళయ్యే కంటే ముందు చెంగున చెలరే, అది వస్తలేదు దాని ఏంటంటే హిందీలో బ్యాహ్ కే బాద్ బరాబరి ఏకే బాద్ చోరీ అంటే పెళ్ళయ్యే కంటే ముందు నిగనిగలాడుతూ దుందుడుకులాడేటువంటి వ్యవహారం ఉంటుంటది. ఒకరిద్దరు సంతానం కలగగానే శరీరము వంగిపోతుంటుంటది, ముడతలు పడుతుంటది, నీరస నిస్తేజంగా ఉంటుంటారు అనేటువంటిది దాని యొక్క అభిప్రాయం. 8 ఏళ్ల పిల్లలకు సంతానోత్పత్తి కలుగుట అసంభవమైనట్లే గౌరీ రోహిణి మున్నగు నామములు పెట్టుట అసంగతమే. ఇది దయానంద సరస్వతి అభిప్రాయం. బాలిక గౌరవర్ణము కలది కాక నలుపు వర్ణము కలదైన ఆమెకు గౌరీ నామము పెట్టుట వ్యర్థము కాదా? అంటే ఆమె ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా ఆమెకు గౌరీ పేరు పెట్టడం వ్యర్థం అవుతుందా కాదా అని. గౌరీ మహాదేవుని భార్య. గౌరీ అంటే గౌరమ్మ. ఎవరు పార్వతిని అంటారా, అది గంగమ్మని అంటారా? పార్వతినే అంటారండి, పార్వతినే అంటారు గౌరీ అని. నాకు తెలియదు మరి ఈ విషయం.
గౌరి మహాదేవుని భార్య, రోహిణి బలదేవుని పత్ని. వారిని పౌరాణికులైన మీరు మాతృభావంతో చూతురు. అంటే తల్లి భావంతో గౌరవించాలి కాబట్టి. మహాదేవుడు అంటే శివుని యొక్క భార్య, బలరాముడు, రోహిణి బలరాముని యొక్క భార్య, పత్ని అంటే భార్య. వారిని పౌరాణికులైన మీరు మాతృభావంతో అంటే తల్లి భావంతో చూస్తారు. ప్రతి బాలికను గౌరీ రోహిణి అను భావంతో చూచు మీరు వారిని వివాహమాడుట సంభవము. ఇక్కడ ఈ సంధి చేసి శబ్దాలను విడదీశారు. ఇది ఇక్కడ ఏమని ఉండాలంటే, ప్రతి బాలికను, గౌరీ అంటే మహాదేవుని భార్యను తల్లిగా, మరియు రోహిణిగా బలదేవుని భార్యను తల్లిగా భావించినటువంటి ప్రతి కన్యకు ఈ గౌరీ రోహిణి అనే భావంతో చూస్తున్నటువంటి కన్యలను వివాహమాడుట అసంభవము అని ఉండాలి, సంభవం కాదు. ఇక్కడ సంభవం అని ఉండేది, దీన్ని సరి చేసుకోండి. ఇదేంటంటే సంధి జరగడం వల్ల ఈ టాలో ఉన్న ఆకారం సంభవంలో జోడిస్తే అప్పుడు సరి అవుతుంది. వివాహమాడుట అసంభవము అని ఉండాలి. వివాహమాడుట వేరు, సంభవం అనే అన్నప్పుడు దాని కింద సంభవం అన్న దాని దగ్గర అకారం రాసుకోండి, సరిపోతుంది. ధర్మయుక్తం ఎట్లు కాగలదు? ఈ యొక్క వివాహమాడుట ధర్మయుక్తం మరియు ఎట్లు అవుతుంది? ఇది ఇంకా వాక్యము ఉన్నది కాబట్టి రాయకుండా నడుస్తుంది. చూడండి, ఇప్పుడు దీని పూర్తి వాక్యం ఏంటంటే, ప్రతి బాలికను గౌరీ రోహిణి అను భావంతో చూచు మీరు వారిని వివాహమాడుట సంభవము, ధర్మయుక్తము ఎట్లు కాగలదు? ఎదురు ప్రశ్న వేస్తున్నాడు అన్నట్టు ప్రశ్నకర్తవు దయానంద సరస్వతి. కావున మీ శ్లోకములు రెండును మిథ్యములే. బ్రహ్మవాచ అని బ్రహ్మపురాణంలో ఏదైతే బ్రహ్మ చెప్పెనన్న నేపముతో నేను శ్లోకములు వ్రాసినట్లే పరాశరాది నామములతో అవియు ఎవరో వ్రాసి ఉన్నారు. అవి పరాశర మహర్షి యొక్క అభిప్రాయములు కావు. కాబట్టి నువ్వు చెప్పిన శ్లోకాలు అబద్ధాలే. నేను బ్రహ్మపురాణము పేరుతోటి బ్రహ్మపురాణంలో రాసినటువంటి శ్లోకాలు ఏవైతే చెప్పానో అవి కూడా అప్రామాణికములే అని అంటున్నాడు. కావున ఇట్టి మిథ్యా శ్లోకముల ప్రామాణ్యము వదిలి వేద ప్రమాణము అంగీకరించి అన్ని వ్యవహారములు చేయుడు. అంటే వేదము భగవంతుని యొక్క అభిప్రాయం కాబట్టి, భగవంతుడు మన మనుషులందరి ఆత్మకళ్యాణం గురించి చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క వేద ప్రామాణికంగానే చెయ్యాలి. చూడండి మనువు ఏమంటున్నాడో చూడండి. త్రీణి వర్షాన్ని ఉదీక్షేత కుమారి ఋతుమతి సతి ఊర్ధ్వం తు కాలదేతస్మాత్ విందతే సదృశం పతిం. మనుస్మృతి 9వ అధ్యాయము 90వ శ్లోకం. కన్య రజస్సుల అయిన పిదప 3 సంవత్సరముల వరకు భర్తను వెతికి తనకు తుల్యుడంటే సమానమైనటువంటి గుణకర్మ స్వభావములు కలిగిన పతిని పొందవలెను. ప్రతి మాసము రజోదర్శనమైన 36 సార్లు రజస్సుల అయిన పిదప వివాహమాడుట యోగ్యము, అంతకు ముందు కాదు. అంటే రజస్వల అయిన తర్వాత ప్రతి నెల 36 సార్లు రజస్వల అయిన తర్వాత వివాహం చేయాలంట, అంతకుముందు చేయొద్దంట. అది గుర్తుపెట్టుకోండి. కామం ఆమరణాద్ తిష్ఠేద్ గృహే కన్య ఋతుమత్యపి నచైవైనాం ప్రయచ్చేతు గుణహీనాయ కరిహిచిత్. మనుస్మృతి 9వ అధ్యాయము 89వ శ్లోకం. బాలబాలికల మరణ పర్యంతము అవివాహితులుగా ఉండనిండు. అంటే బాలబాలికలు చచ్చే వరకు వారు మరణ పర్యంతము అవివాహితులుగా ఉండనియండి, ప్రమాదం లేదు. కానీ
పరస్పర విరుద్ధ గుణకర్మ స్వభావములు గల వారికి వివాహం ఎన్నడూ చేయరాదు. ఇక విరుద్ధ గుణకర్మాలు చేస్తే ఏంటంటే ఇంట్లో మొత్తం మహాభారతమే ఉంటుంటది. దీనిని బట్టి పూర్వోక్త సమయమునకు ముందు జరుగు వివాహములు అసదృశ వివాహములు యోగ్యములు కావని సిద్ధమగుచున్నది. సమయం అతీతమవుతుంది. మరి మునిగారు పనిలో ఉన్నట్టున్నారు, ముందుకు తీసుకెళ్ళండి. అమ్మగారు నమస్తే ఆచార్య. నమస్తే. వాటి ప్రత్యేక ప్రకాశం 4వ సమాసంలో స్త్రీ పురుషుల వివాహ సమయం ఎప్పుడు ఎలాంటి అంటే స్త్రీనే ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అంటే, పురుషుడు స్త్రీ ఈ రూపం అనేటటువంటిది స్త్రీ గర్భాశయంలో తయారవుతుంది కాబట్టి స్త్రీ యొక్క జాగ్రత్తల గురించి చెప్పారన్న. ఏ వయసులో చేయాలి, ఎలాంటి స్త్రీని వివాహం ఆడాలి, ఏ కులం నుండి, ఏ వ్యవస్థ, ఎటువంటి వ్యవస్థ నుండి పిల్లల్ని తీసుకోవాలి, ఇటువంటి అనేటటువంటి చాలా రహస్యాలు చెప్పారు. ధన్యవాదాలు. దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేసి మరోసారి వింటూ మనం పిల్లల్ని ఎలా వారిని తీర్చిదిద్దాలనేటటువంటి కొన్ని విషయాలు తెలుసుకుంటేనే తెలుసుకోవాలి, వాళ్ళకి తెలియచేసి సద్గుణవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రిగా మనకి కూడా ఉంది. వింటున్నాం కాబట్టి తెలుసుకోవాలి. ఇవాళటి సంఖ్య ఎవరిదోనండి? ఎవరు అమ్మగారు? మీ భాష బాగాలేదు. ఎవరి? శ్యామలయ్య గారు కాదు, మనది మనది అనే కంటే అదే ఎవరు చేయించాలి, చేయించేవారు ఎవరు? పుష్పమ్మ గారిది. పుష్పమ్మ గారు చేపిస్తారా? పుష్పమ్మ గారు లేరనుకుంటా. తర్వాత మునిగారు అనుకుంటా. మునిగారు కూడా లేరేమో. మరి నేను చేయించనండి. చేయించనండి. చేయించండి. విజయదుర్గమ్మ గారు. ఓం నమస్తే అండి. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి సైతాం స్వాహ. ఓం సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునశ్చరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం అగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ అభితాత్త తపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదరి సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదద్ధి స్వస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయన్. ఓం దివించ పృథ్వీంచ అంతరిక్షో మదో స్వః. ఓం సన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమం.
ఓం ప్రాచీదిగ్నిధిపతి అగ్ని ఓం ప్రాచీదిగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవహతేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్మం ఓజంబే దద్మః ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరస్థిరాజే రక్షితా పితరేషవహరేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్మం ఓజంబే దద్మః ఓం ప్రతీచే దిగ్వరుణోధిపతి హృదాకూ రక్షితాన్నమిషవహతేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్మం ఓజంబే దద్మః ఓం ఉదీచే దిక్సోమోధిపతి స్వజో రక్షితా సనిర్షవహతేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్మం ఓజంబే దద్మః ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాచాగ్రీవో రక్షితా వీరుదైషవహతేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితు యశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్మం ఓజంబే దద్మః ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి అధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవహతేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్మం ఓజంబే దద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితత్యాగ్నిః ఓం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తు షచ్చః ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తం సస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం అబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్ ఓం సన్నో దేవీరవేష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః గురుమంత్రం ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మలను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కారం. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు విజయదుర్గమ్మ గారికి. ధన్యవాదాలండి. ఓం నమస్తే. शांति पाठ करो आचार्य जी. ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते आचार्य. श्री नमः. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట మీద గట్టిగా నొక్కండి. ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య మన సత్యప్రకాశం లోపల ఈరోజు మనము 4వ సమూహం లోపల వివాహము ఏ సందర్భంలో చేసుకోవాలి, ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి యువకులు వివాహం ఆడాలి, తర్వాత బ్రహ్మచర్యాన్ని ఎంతవరకు పాటించాలి, తర్వాత ఇంకా పౌరాణికులు చెప్తున్నది ఏంటంటే ఒక క్షణము 2 క్షణాలు 3 క్షణాలు అని చెప్పి ఒక శ్లోకం చెప్పారు. అది ఎంతవరకు సత్యము, బ్రహ్మపురాణం ఎంతవరకు సత్యము, దాని మీద చక్కని చర్చ జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు 1-2 సార్లు వినాలని ప్రార్థన. నమస్తే. ఓం నమస్తేనండి. ధన్యవాదాలు.